లాక్కుంటానని చెప్పి నాకు కావదని అగ్రిమెంట్ చేస్తున్నాడు. పోర్షియో వచ్చి రక్షించింది. సో ఇప్పుడు మనం పోర్షియో పొజిషన్లో ఉన్నాము. ఎప్పుడైతే చైనాని వాడు ముందు అప్రోచ్ అయ్యాడో, సో చైనా భయంకరమైన వడ్డీ వ్యాపారి, ఊరికినే ఏ సహాయం చేయదు. చైనా ఎక్కడెక్కడైతే కాలు పెట్టిందో అక్కడ సర్వనాశనమే, అభివృద్ధి ఏమీ లేదు. ఇందాక వారు చెప్పినట్టు ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి, శ్రీలంక మన ఇంటి పక్కనే ఉన్నటువంటి పొరుగు దేశం ఎంత భయంకరమైనటువంటి ఊబిలో కూరుకుపోయింది. సో ఈ పరిస్థితిని ఆసరా చేసుకొనివ్వండి, అడ్వాంటేజ్ చేసుకొనివ్వండి, మనం వెళ్ళి వెంటనే నీకు నేనున్నాను, మిగతా దేశాల్లాగా నీచమైన దేశాన్ని కాను, పాకిస్తాన్ సహాయం చేసే పరిస్థితిలో లేదు, బంగ్లాదేశ్ సరిహద్దు ఏవి. సో దానికి కళ్ళు తెరిస్తే కనపడే సూర్యుడు భారతదేశమే, అంతే, వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ మన ఇంట్రెస్ట్ ఏంటంటే, చైనా ఎప్పుడైతే నువ్వు డబ్బు ఇవ్వలేము తెలుసు నాకు స్థావరాలు ఇమ్మని అడిగిందో, అది వెంటనే మన వాళ్ళు ముప్పు గ్రహించారు. సో ఆ ముప్పు గ్రహించి, ఎందుకంటే చైనా గనక మాల్దీవ్స్లో నౌకాదళం కానీ నౌకా ఆశ్రయాలు కానీ ఒక యుద్ధ స్థావరాన్ని ఏర్పాటు కనుక చేసుకుంటే అది మనకి పక్కలో బల్యం. ఎలాగూ వాళ్ళు హిమాలయాల్లో అక్కడ పొంచి ఉన్నారు, ఎప్పుడెప్పుడు కబలిద్దామా అని. అయితే ఇక్కడ చైనాకి ఏంటి పరిస్థితి అంటే, ఇప్పుడు చైనా భౌగోళిక ప్రాంతం చూస్తే ఈరోజు టిబెట్, మన హిమాలయాల అవతల ఉండాల్సిన టిబెట్, మంగోలియా, అక్కడ పెద్ద పాపులేషన్ జనావాసాలు లేవు. 70% పాపులేషన్ అంతా మధ్య నుంచి తూర్పు సముద్రం వైపే ఉన్నది. వాళ్ళ ఆ వాణిజ్య అవసరాలు, సైనిక అవసరాలు, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, వ్యాపారం మొత్తం చైనా సీ నుంచి ఇండియన్ ఓషన్ దాకా ఉంది. కనుక వాళ్ళకి వ్యాపారాత్మకంగా, వ్యూహాత్మకంగా, సైనికాత్మకంగా ఆ ప్రదేశం చాలా వాళ్ళకి అవసరం భారతదేశాన్ని చెక్ పెట్టడానికి. అట్ ద సేమ్ టైం మనం కూడా చైనాని రాకుండా చూడటం అత్యంత ఆవశ్యకరం. అందుకని ఈ పరిస్థితిని మరి ముందే వెళ్ళి ఉండొచ్చా, లేకపోతే బలవంతంగా వెళ్ళి మనమేమి వాళ్ళ మీద పడి వాళ్ళని ఉద్ధరిస్తామని అనం. అంటే వాళ్ళు ఒక విషమ పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత ఒక ఆపన్న హస్తం నేను ఇస్తాను అన్నది ఒక స్ట్రాటజీ వర్క్ చేసి జయశంకర్ గారు వాలిపోయి చక్కగా అక్కడికి వెళ్ళి మాట్లాడారు. ఐ థింక్ మీరే చెప్పారు, ఇప్పుడు నేను న్యూస్ లో చూశాను, 6 ఒప్పందాల మీద సంతకం చేశారు. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామన్నారు, ఆల్రెడీ అప్పిచ్చారు. ఇప్పుడు కూడా ఇండియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను అప్పిస్తోంది. యూపీఐ పేమెంట్లు స్టార్ట్ అయ్యాయి మందాగా. దానివల్ల ఏమవుతుంది, పర్యాటక రంగం ఊతంలోకి వస్తుంది. ఫటాఫట్ యూపీఐ ద్వారా నేను మాల్దీవ్స్ లో బుక్ చేసేసుకోవచ్చు. నార్మల్ గా ఏంటి, ఫారిన్ కరెన్సీ వెళ్ళాలి, గవర్నమెంట్ ద్వారా వెళ్ళాలి. అంటే నేను ఇక్కడ ఉన్నవాడిని సరదాగా నా పక్క ఊరికి వెళ్ళినట్టు అక్కడ దాకా వెళ్ళే అవకాశం వచ్చింది. డ్రైనేజ్ ఇవన్నీ మనం ఇస్తున్నాం. ఇవన్నీ దేనికి ఇస్తున్నామని, మాల్దీవ్స్ ని ఉద్ధరించాలని కాదు, మన అవసరాలు కూడా ఉన్నాయి. మాల్దీవ్స్ చెయ్యి జారిపోయి పొరపాటున చైనా కనుక యుద్ధ స్థావరాన్ని ఇప్పించాల్సిన దయనీయమైన పరిస్థితి వస్తే, తెలుగులో మళ్ళా సామెత ఉంది, ఎంగిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిందని. సో చైనా గనక అక్కడికి ఎంటర్ అయితే మనకి చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే ముందు చైనాని కట్టడి చేసే పరిస్థితుల్లో మనకు కూడా మాల్దీవ్స్ అవసరం. ఆల్రెడీ మినీకాయ్ దగ్గర ఐఎన్ఎస్ జటాయు నౌకా స్థావరం ఉన్నది. అక్కడి నుంచి మాల్దీవ్స్ 130 కిలోమీటర్లే. ఈ చైనా నుంచి కానీ ఆగ్నేషియా నుంచి వెళ్ళేటువంటి ప్రతి రవాణా నౌక, యుద్ధ నౌక అక్కడి నుంచి వెళ్ళాలి. అంటే వ్యూహాత్మకంగా మన జటాయు దీవిలో ఉన్నటువంటి మన నౌకా స్థావరము మాల్దీవ్స్ లో కేవలము ఏదో మీకు అవసరం ఉన్నప్పుడు మేము వస్తామన్నది కాకుండా, మేము సహాయం చేస్తున్నాం, ఆ యుద్ధ స్థావరం ఏదో మనమే తీసుకుంటే అడిగితే ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే ముద్దొచ్చినప్పుడే సాకనెక్కాలి, సింపుల్ లాజిక్. సో అలా మాల్దీవ్స్ ను కూడా చైనా వాడిని ఎందుకు నమ్ముతావు, వాడు నీచమైన వడ్డీ వ్యాపారి. ప్లస్ మనం, నాకు గుర్తు, నేను సర్వీస్లో ఉన్నప్పుడు 20-25 ఏళ్ల క్రితం మాల్దీవ్స్లో సైనిక తిరుగుబాటు జరిగినప్పుడు భారత వాయుసేన ఆర్మీ సత్వరము స్పందించి ఆ సైనిక తిరుగుబాటులో గవర్నమెంట్ హెల్ప్ చేశాం మనం చారిత్రాత్మకంగా. సో మనమేమి తక్కువ, ఏ రోజు మనం వాడుకోలేదు వాళ్ళని, ఆ సంగతి వాళ్ళకి తెలుసు. కానీ ఎంతకాలం ఉంటుందా, బేసికలీ ఇస్లామిక్ రాడికల్స్ గ్రూపే దాదాపుగా అటు ఇటుగా. సో పాకిస్తాన్ ద్వారా మళ్ళా చైనా ఇన్ఫ్లుయెన్స్ చేయించి అక్కడ పాగా వేస్తుందా, ఇవన్నీ చూడాలి. నెవర్ ద లేట్ మనం వెళ్ళి ముందు ఒక విశ్వాసాన్ని చూరకున్నాము. నెక్స్ట్ వ్యూహాత్మకంగా కూడా మనం ఒక యుద్ధ స్థావరం అడిగినా చెప్పలేము. ఇది చాలా అవసరం. అది కూడా మెల్లగా మనం వాళ్ళని అక్కునే చేర్చుకొని ఆ స్థావరాన్ని కూడా ఏర్పాటు చేయగలిగితే మనకు ఒక మిత్రుడు దొరుకుతాడు రేపు ఆపన్న హస్తంలో. ఎందుకంటే భౌగోళికంగా వాళ్ళు చాలా కీలకమైన పొజిషన్లో ఉన్నారు. వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు, వాళ్ళు కూడా భారతదేశాన్ని వదులుకోము అన్న విశ్వాసాన్ని తేవాలి. ఎస్, కరెక్ట్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.